హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు పల్లవి క్రియేషన్స్. బెండకాయ పెరుగు మసాలా కర్రీ అండి. బెండకాయలు మంచిగా వాష్ చేసుకొని మనము కొంచెం పెద్ద పీసెస్లో కట్ చేసుకోవాలి. అలానే టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చిలు కూడా చాప్ చేసుకోవాలి. తర్వాత నేను పుదీనా, మెంతం కూర, ఇంకా కొత్తిమీర తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా కడిగి చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో మనము నూనె తీసుకొని తరుక్కున్న అది చూడండి, ఆ సైజులో మనం కట్ చేసుకున్న బెండకాయలని ఒక 50% నూనెలో వేయించుకోవాలండి. ఇంకా 50% వేయించుకున్నాక మనము అవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత దానిలో మనము వేసుకొని పచ్చిమిర్చిలు, ఆనియన్స్, అలానే టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ అందులో వేసుకొని ఒక టమాటా కర్రీ లాగా చేసుకోవాలి. చూసారు కదా, చూసే విధంగా ఇలా వేసుకోవాలి. ఒక టమాటా కర్రీ లాగా చేసుకోవాలి. నేను ఇప్పుడే సాల్ట్ అనేది లాస్ట్లో వేస్తానండి, అందుకనే ఇందులో వేయట్లేదు. తర్వాత ధనియాల పొడి అన్నీ వేసుకొని మసాలా పొడిలు వేసుకొని లాస్ట్లో అందులో బెండకాయ ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ అందులో వేసేసుకొని కాసేపు మంచిగా మగ్గనించుకున్న తర్వాత ఒక ఒక కప్పెడు పెరుగు తీసుకొని అందులో నేను మంచిగా గిల కొట్టుకొని జీలకర్ర పొడి అనేది వేసేసుకొని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఇది ఉడికిన బెండకాయలలో మజ్జిగ అనేది పెరుగు మజ్జిగ చేసుకున్నాం కదా, అది ఇందులో పోసేసుకోవాలి. ఉడికాక అలా పోసేసుకొని ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచుకొని అందులో సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి బెండకాయ పెరుగు మసాలా కర్రీ రెడీ. మీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.